గవర్నమెంట్ బళ్ళల్లో ఏం పాడబడ్డది. ఓ చదువు చక్కగా ఉండదు, ఓ సార్లు చక్కగా ఉండరు. ఎప్పుడు వస్తారో తెలియదు, ఎప్పుడు పోతారో తెలియదు. ఒక్కసారి కొలు వచ్చిందంటే అత్తగారు ఇంటికి వచ్చిపోయినట్టే చేస్తారు సర్కార్ స్కూల్ సార్లు అని అనుకునేటోళ్ళు. ఒక్కసారి గిడ చూడుర్రి, ఒక్కసారి చూడుర్రయ్యా. అయ్యా మిమ్మల్ని ఒక్కసారికి ఇక్కడ చూడుర్రయ్యా. మీ ఊళ్ళో ఎక్కడైనా గట్లనే ఉండొచ్చు కానీ గిడ చూసినాక చెప్పుర్రి చూడుర్రి. ఎడిటర్ అన్నా, ఇగో బడి ముందున్న బోర్డు అందరికి మంచిగా కనిపించేటట్టు జర మంచిగా చూపెట్టే. అగో చూస్తున్నారులా, పెద్ద పెద్ద అక్షరాలతోని కలిసి నడుద్దాం రండి మన ఊరి బడి కోసం అనున్నది. అగో కింద బుడ్డ అక్షరాలు, నెలలో ఏ ఒక్క రోజైనా ఒక్క నిమిషం పాఠశాల సమయం కన్నా లేటుగొచ్చినా, సాయంత్రం ఒక్క నిమిషం ముందుగా పోయినా ఊరోళ్ళు పిల్లల తల్లిదండ్రులు నా నెల జీతంలా ఆ రోజు పైసలు తీసుకోండ్రి, బడి బాగు కోసం ఖర్చు పెట్టుండ్రి అని బహిరంగంగా రాసిపెట్టిండులా. ఇంత మంచి సార్ ఎక్కడన్నుంటే అడోల్లా. కొంతమంది కొలువు వచ్చిందంటే చాలు అట్లనో ఇట్లనో బడికచ్చి 1వ తారీఖు నాడు జీతం తీసుకుంటారు. అసొంటిది నల్గొండ జిల్లా అడవిదేవులపల్లి మండలం చిట్యాల అనే ఊళ్ళే సర్కార్ బడి పంతులుగా పనిచేస్తున్న సతీష్ అనే ఓ సారు చక్కగా పని చేయకపోతే ముక్కు విండినట్టు చెయ్యండ్రి అని అంటున్నాడులా. ఏకంగా జీతమే కట్ చేసే అధికారం ఇచ్చిండు. సర్కార్ నౌకర్ అంటేనే పబ్లిక్ కోసం పనిచేసేటోళ్ళు కాబట్టి వాళ్ళ చేతికే పగ్గాలు ఇచ్చిండు. దీన్ని చూసి ఎంతమంది పిల్లలను దోలుతారో తర్వాత ముచ్చట గాని, ప్రైవేట్ బడులకు పిలగాన్లను దోలుతున్న అయ్యవ్వలు ఒక్కపారి ఆలోచన చెయ్యిర్రి. అక్కడ చదువు చెప్తున్న సార్లకు ఎందుకు సర్కార్ పంతులు నౌకర్లు రాలేదు? తక్కువ జీతం ఇస్తున్నా కూడా ఎందుకు ప్రైవేట్ బడులల్లో పనిచేస్తున్నారు అంటే సర్కార్ సార్ల కంటే నాదానన్నట్టే కదా. కానీ ఆ ముచ్చట తెలవకుండా నడవనెద్దునే పొడుస్తున్నాం, నడిచే ఎద్దునే పండబెడుతున్నాం. కాబట్టి పని చేయించుకునుడు, పిల్లలకు మంచి చదువు చెప్పించుకునుడు మన చేతుల్లో ఉంటది. కట్టలు ఫీజులు కట్టేటానికి కష్టపడే బదులు సర్కార్ బల్లే చేర్పించి వారానికి ఒక్కపారి వాకప్ చెయ్యండ్రి. మీ పిల్లగానికి చదువు ఎందుకు రాదో గప్పుడు చూడుండ్రి. మీరు సర్కార్ బల్లెకు పిల్లగాన్లను దోలితే మన ముఖ్యమంత్రులు సార్లను పెట్టేందుకు తయారుగానే ఉంటారు.